టీ20 వరల్డ్ కప్ 2026లో వెస్టిండీస్ పై సంజు ఆడిన ఇన్నింగ్స్ ఒక చరిత్రనే చెప్పుకోవాలి. ఈడెన్ గార్డెన్స్ లో సిక్సర్ల వర్షం కురిపిస్తూ 97 పరుగులతో అజేయంగా నిలిచిన శాంసన్ భారత్ ను సెమీఫైనల్ కు తీసుకెళ్లారు. అయితే ఈ అద్భుతమైన విన్నింగ్ నాక్ వెనుక భారత క్రికెట్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల ప్రభావం ఎంతో ఉందని సంజు స్వయంగా వెల్లడించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మ్యాచ్ అనంతరం సంజు శాంసన్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. నేను డగౌట్ లో కూర్చున్నప్పుడు రోహిత్ భాయ్, విరాట్ భాయ్ లను గమనించేవాడిని. మ్యాచ్ ను ఎలా ముగించాలి, ఒత్తిడిలో ఎలా ప్రశాంతంగా ఉండాలి అనే విషయాలను వారిని చూసే నేర్చుకున్నాను. ముఖ్యంగా భారీ లక్ష్యాలను ఛేదించేటప్పుడు విరాట్ కోహ్లీ ప్రదర్శించే ఏకాగ్రత నాకు స్ఫూర్తినిచ్చింది. ఈ రోజు మైదానంలో నేను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు వారి ఇద్దరి ఇన్నింగ్స్లే నా కళ్ల ముందు కదలాడాయి అని సంజు చెప్పారు. అపనమ్మకాల నుంచి అద్భుత ప్రదర్శన వరకు సంజు కెరీర్ ఎప్పుడూ ఒడిదుడుకులతోనే సాగింది. ప్రతిభ ఉన్న జట్టులో స్థిరమైన చోటు దక్కలేదు. ఈ వరల్డ్ కప్ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చినప్పుడు కూడా ఎన్నో విమర్శలు వచ్చాయి. నాపై నాకే అనుమానం కలిగిన రోజులు ఉన్నాయి. కానీ రోహిత్ శర్మ వంటి సీనియర్లు నాపై ఉంచిన నమ్మకం నన్ను ముందుకు నడిపింది. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బాధ్యత తీసుకోవడమే అసలైన ఆట అని నేను తెలుసుకున్నాను. ఈ రోజు నా ప్రదర్శన ఆ నమ్మకానికి ప్రతిఫలం అని భావోద్వేగంతో చెప్పారు. వెస్టిండీస్ నిర్దేశించిన 196 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 42 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో క్రీజులో ఉన్న సంజు విండీస్ బౌలర్లను ఉతికారేశారు. కేవలం 50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 97 పరుగులు సాధించారు. విరాట్ కోహ్లీ శైలిలో ఇన్నింగ్స్ నిర్మించి, రోహిత్ శర్మ శైలిలో సిక్సర్లతో ముగించి భారత్ కు 5 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందించారు. సంజు హీరోయిజంతో భారత్ అధికారికంగా సెమీఫైనల్ కు దూసుకెళ్లింది. దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి తర్వాత డీలా పడ్డ జట్టుకు సంజు ఇన్నింగ్స్ కొత్త ఊపిరి పోసింది. మిడిల్ ఆర్డర్ లో సంజు లాంటి నిలకడైన ఆటగాడు ఉండటం భారత్ కు పెద్ద ప్లస్ పాయింట్. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వదిలి వెళ్లిన వారసత్వాన్ని సంజు సరైన రీతిలో అందుకుంటున్నారని క్రికెట్ విశ్లేషకుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. కేవలం 3 పరుగుల తేడాతో సెంచరీ మిస్ అయినప్పటికీ సంజు ఏమాత్రం చింతించడం లేదు. జట్టు గెలిపే నాకు ముఖ్యం. వ్యక్తిగత రికార్డుల కంటే భారత్ సెమీస్ కు చేరడం నాకు ఎక్కువ సంతోషాన్నిచ్చిందని సంజు అన్నారు. ఇదే ఫామ్ ను కొనసాగిస్తే సెమీస్ లో లేదా ఫైనల్లో సంజు నుంచి సెంచరీ రావడం ఖాయమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ 2026లో వెస్టిండీస్ పై సంజు ఆడిన ఇన్నింగ్స్ ఒక చరిత్రనే చెప్పుకోవాలి. ఈడెన్ గార్డెన్స్ లో సిక్సర్ల వర్షం కురిపిస్తూ 97 పరుగులతో అజేయంగా నిలిచిన శాంసన్ భారత్ ను సెమీఫైనల్ కు తీసుకెళ్లారు. అయితే ఈ అద్భుతమైన విన్నింగ్ నాక్ వెనుక భారత క్రికెట్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల ప్రభావం ఎంతో ఉందని సంజు స్వయంగా వెల్లడించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మ్యాచ్ అనంతరం సంజు శాంసన్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. నేను డగౌట్ లో కూర్చున్నప్పుడు రోహిత్ భాయ్, విరాట్ భాయ్ లను గమనించేవాడిని. మ్యాచ్ ను ఎలా ముగించాలి, ఒత్తిడిలో ఎలా ప్రశాంతంగా ఉండాలి అనే విషయాలను వారిని చూసే నేర్చుకున్నాను. ముఖ్యంగా భారీ లక్ష్యాలను ఛేదించేటప్పుడు విరాట్ కోహ్లీ ప్రదర్శించే ఏకాగ్రత నాకు స్ఫూర్తినిచ్చింది. ఈ రోజు మైదానంలో నేను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు వారి ఇద్దరి ఇన్నింగ్స్లే నా కళ్ల ముందు కదలాడాయి అని సంజు చెప్పారు. అపనమ్మకాల నుంచి అద్భుత ప్రదర్శన వరకు సంజు కెరీర్ ఎప్పుడూ ఒడిదుడుకులతోనే సాగింది. ప్రతిభ ఉన్న జట్టులో స్థిరమైన చోటు దక్కలేదు. ఈ వరల్డ్ కప్ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చినప్పుడు కూడా ఎన్నో విమర్శలు వచ్చాయి. నాపై నాకే అనుమానం కలిగిన రోజులు ఉన్నాయి. కానీ రోహిత్ శర్మ వంటి సీనియర్లు నాపై ఉంచిన నమ్మకం నన్ను ముందుకు నడిపింది. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బాధ్యత తీసుకోవడమే అసలైన ఆట అని నేను తెలుసుకున్నాను. ఈ రోజు నా ప్రదర్శన ఆ నమ్మకానికి ప్రతిఫలం అని భావోద్వేగంతో చెప్పారు. వెస్టిండీస్ నిర్దేశించిన 196 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 42 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో క్రీజులో ఉన్న సంజు విండీస్ బౌలర్లను ఉతికారేశారు. కేవలం 50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 97 పరుగులు సాధించారు. విరాట్ కోహ్లీ శైలిలో ఇన్నింగ్స్ నిర్మించి, రోహిత్ శర్మ శైలిలో సిక్సర్లతో ముగించి భారత్ కు 5 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందించారు. సంజు హీరోయిజంతో భారత్ అధికారికంగా సెమీఫైనల్ కు దూసుకెళ్లింది. దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి తర్వాత డీలా పడ్డ జట్టుకు సంజు ఇన్నింగ్స్ కొత్త ఊపిరి పోసింది. మిడిల్ ఆర్డర్ లో సంజు లాంటి నిలకడైన ఆటగాడు ఉండటం భారత్ కు పెద్ద ప్లస్ పాయింట్. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వదిలి వెళ్లిన వారసత్వాన్ని సంజు సరైన రీతిలో అందుకుంటున్నారని క్రికెట్ విశ్లేషకుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. కేవలం 3 పరుగుల తేడాతో సెంచరీ మిస్ అయినప్పటికీ సంజు ఏమాత్రం చింతించడం లేదు. జట్టు గెలిపే నాకు ముఖ్యం.
వ్యక్తిగత రికార్డుల కంటే భారత్ సెమీస్ కు చేరడం నాకు ఎక్కువ సంతోషాన్నిచ్చిందని సంజు అన్నారు. ఇదే ఫామ్ ను కొనసాగిస్తే సెమీస్ లో లేదా ఫైనల్లో సంజు నుంచి సెంచరీ రావడం ఖాయమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.